హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. బుధవారం హైడ్రాకు అదనంగా సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు, 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యూటేషన్ పై హైడ్రా కోసం పనిచేయనున్నారు. అంతేకాక 3 రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 6 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, సమాచారానికి సంబంధించి 3 ఇన్స్పెక్టర్లు, 2 పోలీస్ కానిస్టేబుళ్లకు అనలిటికల్ ఆఫీసర్, డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, సిటీ ప్లానర్, 3 డిప్యూటీ సిటీ ప్లానర్, నీటిపారుదలకు సంబంధించి 1 ఈఈ, 3 డీఈలు, పబ్లిక్ హెల్త్ నుంచి 2 డీఈలు, ఆర్థిక శాఖ నుంచి 1 డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ కలెక్టర్, 3 తహసీల్దార్లు, 3 సర్వేయర్లను ప్రభుత్వం హైడ్రా కోసం నియమించింది. అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైల్ విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డును పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ కోసం బాధ్యతగా చేపట్టాలని, చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలి. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటల, నాలాలు అన్నిటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలి. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలి. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిరక్షించాలి. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తి స్థాయి డిపిఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.